Hi everyone, welcome back to my channel. Hope you like this video too all. ఈరోజు రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి పునుగులు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పునుగులు చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఎప్పుడు మిగిలిపోయిన అన్నంతో పులిహోర, టమాటా రైస్, జీరా రైస్ కాకుండా ఇలా ఒకసారి పునుగులు ట్రై చేయండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా రైస్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ రైస్ అనేది మనకి మంచిగా ఇట్లా పిండిలాగా అయ్యిందనుకో వాటర్ పోయిన అవసరం లేదు అంటే లిటిల్ బిట్ కొన్ని వాటర్ వేసుకొని మనం పిండిని తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఇది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకున్నాక అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి, అంటే 2 రెమ్మల కరివేపాకు. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తము బాగా అన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ అన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా నీట్గా. తర్వాతకి అందులో 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. మనకి అది కొంచెం థిక్గా అనిపిస్తే లిటిల్ బిట్ వాటర్ పోసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం అన్నీ బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసినాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక మనం ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే కొద్దిగా పిండి వేసి చూసుకోవాలి. అలా ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా మనం తీసుకొని పునుగులలాగా వేసుకోవాలి. ఇలా మెల్లిగా స్లోగా ఆయిల్ చిత్తకుండా వేసుకోవాలి. ఇలా కొంచెం బబుల్స్ వచ్చినప్పుడు బబుల్స్ తగ్గుతున్నప్పుడు మనం అప్పుడు ఇంకో సైడ్ తీసి టర్న్ చేసుకొని మంచిగా లైట్ కలర్ వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని పునుగులని 2 సైడ్స్ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా పునుగులని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ప్రాసెస్. అన్నము మనకి మిగిలినప్పుడు ఎప్పుడు పులిహోర, టమాటా రైస్ ఇలా కాకుండా ఒకసారి మిగిలిన అన్నంతో ఈ విధంగా పునుగులని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మనం అన్ని పునుగులని తయారు చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పునుగులు రెడీ. I hope like this video to all. Each and everyone keep smiling and please press the bell icon for more updated videos. Thank you for watching this